ఏ పార్టీ మేనిఫెస్టో బాగుంది? టీడీపీదా? వైఎస్ఆర్సీపీదా? మొత్తం జనాలలో ఇదే క్వశ్చన్. మీలో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో అండ్ షేర్ చేయాల్సిన వీడియో అండ్ మేనిఫెస్టో గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా. ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. అందులో 2 పార్టీలు గట్టిగా పోటీ పడబోతున్నాయి. అందులో ఒకటి వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ, జేఎస్పీ ప్లస్ బీజేపీ అలయన్స్ పార్టీలు. ఈ 2 పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. ఈ 2 పార్టీల మేనిఫెస్టోల గురించి ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాం. అయితే ఈ రెండు మేనిఫెస్టోల్ని భాగాలుగా డివైడ్ చేద్దాం. ఆ భాగాలు ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చరల్ అండ్ రిలీజియన్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకానమీ, అగ్రికల్చర్, పబ్లిక్ వెల్ఫేర్. అండ్ ఇవి ఒక స్టేట్ డెవలప్మెంట్ కావాల్సిన విషయాలు. ఇవి 2 మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ మొదట చెప్పేది అమ్మఒడిని పెంచుతామని. అయితే ఇప్పటిదాకా ఇయర్ కి 50,000 ఉన్న అమ్మఒడి అమౌంట్ ని 17,000 పెంచుతామని చెప్తున్నారు. కాకపోతే ఈ 70,000 లో ఒక 2,000 మాత్రం స్కూల్స్ కి వెళ్తాయి. ఎందుకంటే ఇందులో ఎస్ఎంఎఫ్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, అలాగే టిఎంఎఫ్ అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, వీటికి 1000 రూపాయలు చొప్పున 2,000 తీసుకుంటారు. సో పేరెంట్స్ కి వెళ్లేది మాత్రం కేవలం 15,000 రూపీస్ మాత్రమే. అయితే ఈ అమౌంట్ రావాలంటే 75% అటెండెన్స్ ఉండాలని కంపల్సరీ అని చెబుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కాకుండా స్కూల్స్ అండ్ స్టూడెంట్స్ కోసం ఒక 4 పథకాలు ఇంకా నడుస్తాయి. జగనన్న విద్యా దీవెన అంటే కాలేజ్ ఫీజుని తిరిగి ఇచ్చే పథకం. జగనన్న వసతి దీవెన, ఇది ఎడ్యుకేషన్ ఖర్చు కాకుండా మిగతా పథకాలు లైక్ హాస్టల్ ఖర్చులు గాని అండ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే పథకం. మనబడి, నాడు నేడు పథకం అంటే స్కూల్స్ ని డెవలప్ చేసే పథకం. అండ్ ఫైనల్ గా జగనన్న గోరుముద్ద. సో ఈ పథకాలని కంటిన్యూ చేస్తారు. ఇదే కాకుండా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకం ఒకటి ఉంది. కూడా సేమ్ విద్యా దీవెన లాగే, కాకపోతే వేరే కంట్రీలో చదువుకునే వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ ఫీజు మొత్తం వెనక్కిస్తారు. టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ కంబైన్ మేనిఫెస్టో. ఫస్ట్ ఎడ్యుకేషన్. సో టీడీపీ మేనిఫెస్టో ప్రకారం ప్రతి క్లాస్ యొక్క సిలబస్ ని రివ్యూ చేస్తారంట. మన స్టేట్ లో చాలా స్కూల్స్ మూతపడటానికి కారణమైన జీవో 117 ని రద్దు చేస్తారంట. మళ్ళీ మూతపడిన స్కూల్ ని పునరుద్ధరిస్తారంట. అలాగే డాక్టర్ అంబేద్కర్ విద్యా పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. అలాగే ఎయిడెడ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్స్ కూడా ఫీజ్ రీఎంబర్స్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది కాలేజీలో డైరెక్ట్ గా పడేటట్టు చూసుకుంటారంట. అలాంటి స్కూల్కి వెళ్లే ప్రతి స్టూడెంట్ కి ఇయర్ కి 15,000 చొప్పున ఇస్తారంట. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. నెంబర్ 2 హెల్త్ కేర్. ఆల్రెడీ లాస్ట్ మేనిఫెస్టోలో ఉన్నట్టువే కాకుండా ఇంకా కంటిన్యూ చేస్తారంట. అవేంటో తెలియకపోతే ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ లిమిట్ ని 5 lakhs పెంచారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వెల్ ట్రైనడ్ డాక్టర్స్ ని పెట్టారంట. అలాగే ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ట్రీట్మెంట్ అయిన తర్వాత కోలుకోవడానికి నెలకి 5,000 ఇస్తారంట. అలాగే హాస్పిటల్స్ ని రీకన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు. అలాగే దీర్ఘకాలం వ్యాధిగ్రస్తులకు 10,000 పింఛనిస్తారంట. ఇవి కాకుండా ఈ ఇయర్ లో కొత్తగా చేయబోతుంది 5 మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాయంట. అలాగే 12 కాలేజెస్ ని అందుబాటులోకి తెస్తారంట. దీనివల్ల 2,550 ఎంబీబీఎస్ సీట్లు, అలాగే 2,737 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయంట. నెక్స్ట్ వచ్చేసి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 హెల్త్ కేర్ హబ్స్ స్టార్ట్ చేస్తారు, స్పెషల్ గా హార్ట్ పేషెంట్స్ కోసం. అలాగే గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తారంట. అలాగే 17 నర్సింగ్ కాలేజెస్ స్టార్ట్ చేసి వీటి ద్వారా 1,020 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి తీసుకొని వస్తారంట. నెక్స్ట్ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కంబైన్ మేనిఫెస్టో. నెంబర్ 2 హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ విషయానికి వస్తే ప్రతి ఫ్యామిలీకి దాదాపు 25 లక్షల బీమా ఇస్తున్నారు. అలాగే ప్రతి సిటిజన్ కి డిజిటల్ గా హెల్త్ కార్డులు ఇస్తారంట. అలాగే ప్రతి మండల కేంద్రాలలో ఔషధి కేంద్రాలను స్టార్ట్ చేస్తారంట. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికేటబుల్ వ్యాధులకు ఉచితంగా మెడిసిన్స్ ఇస్తారంట. సో హెల్త్ కేర్ లో కంబైన్ మేనిఫెస్టో ఇచ్చిన పాయింట్స్. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. నెంబర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తారంట. అలాగే రోడ్లను ఉన్న వాటిని బాగు చేస్తారంట. అలాగే ప్రతి జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ ని స్మార్ట్ సిటీస్ గా డెవలప్ చేస్తారంట. అలాగే
ప్రతి జిల్లాలలో ఇండస్ట్రియల్ పార్క్ ని తీసుకొస్తారంట. అలాగే జల యజ్ఞం చెప్పిన టైంకి కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే 4 పోర్ట్స్, 10 ఫిషింగ్ హార్బర్స్ ను, 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లను కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తారంట. అండ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ చేస్తారంట. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కంబైన్డ్ మేనిఫెస్టో. నెంబర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్ ఇస్తారంట. డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ గా ఉండేటట్టు చూసుకుంటారంట. అలాగే స్టేట్ లో స్టేడియంస్ కి, గ్రీన్స్ కి కావాల్సిన సౌకర్యాలు ఇస్తారంట. అన్నా క్యాంటీన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. పోలవరం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేస్తారంట. నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ను కూడా త్వరగా పూర్తి చేస్తారంట. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ ని త్వరగా పూర్తి చేస్తారంట. అలాగే గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు రోడ్లను కన్స్ట్రక్షన్ చేస్తారంట. అలాగే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తారు. పోర్ట్లు, రైల్వే ప్రాజెక్టులు వెంటనే నిర్మిస్తారంట. ప్లస్ వర్క్ ఫ్రం హోమ్ కి ప్రతి జిల్లాలలో, ప్రతి మండల జిల్లాల కేంద్రాలలో వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తారంట. అలాగే వైజాగ్ ని ఎకనామికల్ క్యాపిటల్ గా డెవలప్ చేసి వైజాగ్ అండ్ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిలాగ్ లోని మెయిన్ సిటీస్ కి కనెక్ట్ చేసి దాని ద్వారా ఇండస్ట్రియలైజేషన్ ని పెంచుతారంట. అండ్ వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్ ని ఏర్పాటు చేస్తారంట. ప్లస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని చెక్ చేస్తారంట. అండ్ అలాగే రాయలసీమని జరా ఆర్టికల్ హబ్ సి క్యాపిటల్ గా చేస్తారంట. కర్నూలులో హైకోర్టు బెంచ్ ని వెంటనే ఎస్టాబ్లిష్ చేస్తారంట. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ని రాయలసీమలోని కీలక పట్టణాలకు కనెక్ట్ చేసి రాయలసీమలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తారంట. సో ఇవి కంబైన్ మేనిఫెస్టోలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్స్. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. నెంబర్ 4 అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో పెద్దగా చేంజెస్ ఏమీ లేవు ఈ మేనిఫెస్టోలో. అంతకు ముందు ఇచ్చినవే ఉన్నాయి. రైతు భరోసాని 13,500 నుంచి 16,000 చేస్తామని చెప్తున్నారు. అలాగే ఎప్పటిలానే 0 వడ్డీ రుణాలను ఫ్రీగా 9 అవర్స్ కరెంట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే మామూలు రైతులకు అన్ని పథకాలు అమలు అయ్యే నవరత్నాల పథకాన్ని కౌలు రైతులకు కూడా అప్లై అయ్యేలా చూస్తామని చెబుతున్నారు. అండ్ వీళ్ళకి లోన్ ఇచ్చే ప్రాసెస్ ని చేంజ్ చేస్తామని చెబుతున్నారు. అండ్ అలాగే కౌలు రైతులకి వాళ్ళ పంటల మీద వాళ్ళకే హక్కు ఉండేటట్టు డాక్యుమెంట్స్ ఇచ్చేటట్టు చూస్తామని చెబుతున్నారు. ఇవి కాకుండా గోదావరి డిస్టిక్ లో ఆక్వా ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ ఫైనల్ గా నిరుపేదలకు భూములు ఇస్తామని చెప్పారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కంబైన్డ్ మేనిఫెస్టో. నెంబర్ 4 అగ్రికల్చర్. ఇందులో మొదటిగా ప్రతి ఇయర్ కి రైతులకు 20,000 సహాయం చేస్తారంట. అలాగే కన్స్ట్రక్షన్ తో సోలార్ పంప్ సెట్స్ కూడా ఏర్పాటు చేసి టోటల్ గా వ్యవసాయానికి 9 అవర్స్ ఫ్రీ కరెంట్ ఉండేటట్లు చూసుకుంటారంట. అండ్ వ్యవసాయ పరికరాలు కొనుక్కునేటప్పుడు సబ్సిడీ ఇస్తారంట. ప్లస్ పంటకి రేట్ ఫిక్స్ చేస్తారంట. అలాగే కౌలు రైతులకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు అయ్యేటట్టు చూసుకుంటారంట. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయం చేపట్టి వారికి ఆర్థిక సాగు మార్కెటింగ్ అంశాలలో సహాయం చేస్తారంట. అండ్ ఏపీఎంసీ యాక్ట్ ని స్ట్రాంగ్ గా అప్లై అయ్యేటట్టు చూసుకుంటారంట. డ్రిప్ ఇరిగేషన్ కు 90% సబ్సిడీ ఇస్తారంట. అండ్ ఫైనల్ గా రాష్ట్రంలో సెరికల్చర్ ను ప్రోత్సహించి రైతులకి హెల్ప్ చేస్తారంట. అండ్ దీని ద్వారా విలేజ్ ప్రాంతాలలో ఎంప్లాయ్మెంట్ అవకాశాన్ని కల్పిస్తారంట. అండ్ అలాగే రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేటట్టు చూసుకుంటారంట. ప్లస్ ఆక్వా ఇండస్ట్రీని అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల స్టోరేజ్ ను కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేస్తారంట. అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్ యూనిట్ కి ₹1.50 సరఫరా చేస్తారంట. ప్లస్ ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గించి ఏవియేటర్లు సబ్సిడీ ఇస్తారంట. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్స్ అయ్యే ఇండస్ట్రీని స్టార్ట్ చేయడానికి ఎక్కువ హెల్ప్ చేసి రైతులకు నష్టం రాకుండా చూసుకుంటారంట. ఇవి అగ్రికల్చర్ కి కంబైన్ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్.